బియర్ తాగడం వల్ల ఆయుష్ పెరుగుతుందా? బియర్ తాగే వ్యక్తి తాగని వ్యక్తి కంటే ఎక్కువ రోజులు జీవిస్తాడా? ఇది ఎంతవరకు నిజం? నార్త్లో లాగా మన సౌత్లో కూడా హిమాలయ పర్వతాలు రాబోతున్నాయా? అసలు అది ఎలా సాధ్యం? జపాన్ భూమి నుంచి అంతరిక్షానికి ఒక ఎలివేటర్ని కట్టబోతుందా? అసలు భూమి నుంచి అంతరిక్షంలోకి ఒక లిఫ్ట్లో వెళ్ళడం సాధ్యపడుతుందా? కాంగ్రెస్ తరపున గెలిచిన 99 మంది ఎంపీలను సుప్రీంకోర్టు డిస్క్వాలిఫై చేయబోతుందా? అసలు కాంగ్రెస్ చేసిన తప్పేంటి? కేవలం ఇంతే కాదు, ఇలాంటి టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మనం ఈరోజు ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. మన దేశానికి నార్త్ ఈస్ట్ భాగంలో హిమాలయ పర్వతాలు ఉంటాయని మనందరికీ తెలుసు. కానీ మన సౌత్ ఎస్పెషల్లీ గోవా, కేరళ, కర్ణాటక ప్రాంతంలో కూడా రాబోయే కాలంలో హిమాలయ పర్వతాలు రాబోతున్నాయి. వినడానికి ఇది ఇంపాసిబుల్ అనిపిస్తుంది కదూ, కానీ ఇది సాధ్యం. ప్రజెంట్గా ఆఫ్రికా ఖండం 2 ముక్కలుగా విడిపోతుంది. ఈ 2 ముక్కల్లో ఒకటైన సొమాలియన్ ప్లేట్ వేగంగా మన ఇండియా వైపు ట్రావెల్ చేసి ఇదిగో ఈ విధంగా మన భారతదేశపు వెస్టర్న్ భాగాన్ని ఢీకొట్టబోతుంది. దీని కారణంగా మన సౌత్లో కూడా హిమాలయ పర్వతాలు లాంటి పెద్ద పెద్ద మంచు పర్వతాలు ఏర్పడబోతున్నాయి. ఇది భారతదేశపు వాతావరణాన్ని కంప్లీట్గా మార్చేస్తుంది. అంటే భవిష్యత్తులో గోవా బీచ్ అనేది అసలు మిగలదు. డిసప్పాయింట్ అవ్వకండి, ఇది జరగడానికి లక్షల సంవత్సరాలు పడుతుంది. కానీ దీంతో మన భారతదేశపు రూపురేఖలు పర్మనెంట్గా మారిపోతాయి. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? ఈ మధ్య హోటల్స్లో ఒక కొత్త రకం స్కామ్ జరుగుతుంది, జాగ్రత్తగా ఉండండి. మీరు ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు డబ్బులకు కక్కుర్తిపడి చాలా చీప్గా దొరికే యావరేజ్ హోటల్స్ తీసుకోకండి. ఎందుకంటే ఢిల్లీలోని ఒక వ్యక్తితో హోటల్లో ఒక పెద్ద స్కామ్ జరిగింది. ఇతను ఒక పెళ్లికి వెళ్ళాలి, అందుకోసమని ఒక రోజు ముందే ఢిల్లీకి వచ్చి ఒక చీపెస్ట్ హోటల్ బుక్ చేశాడు. ఎందుకంటే అతను ఎలాగో ఆ హోటల్లో ఉండడు, కేవలం లగేజ్ పెడదామని ఆ హోటల్ని బుక్ చేసుకున్నాడు. అనుకున్నట్టే హోటల్లో లగేజ్ని పెట్టి పెళ్లికి వెళ్ళి తిరిగి ఆ హోటల్ రూమ్కి వచ్చినప్పుడు వెంటనే ఒక 5 దుండగులు అండ్ ఒక అమ్మాయి అతని రూమ్లోకి ఎంటర్ అయ్యి ఆ అమ్మాయి త్వరగా తన బట్టలు విప్పేసి నగ్నంగా బెడ్ పైన పడుకుంది. అండ్ ఈ 5 ఆ వ్యక్తిని కొట్టి బలవంతంగా ఆ బెడ్ పైన అమ్మాయి పక్కన కూర్చోపెట్టి ఫోటోలు తీశారు. ఈ ఫొటోస్ని మేము వైరల్ చేస్తాము, మీ ఫ్యామిలీకి పంపిస్తామని చెప్పి అతన్ని బ్లాక్మెయిల్ చేసి తన దగ్గర నుంచి 5 లక్షల రూపాయలు దోచుకున్నారు. ఈ వీడియో చూస్తున్న అబ్బాయిలకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, మీరు నగ్నంగా ఒక అమ్మాయి పక్కన, అది కూడా హోటల్లో ఉన్న ఫోటో బయటకు వస్తే అది స్కామ్ అని మీరు ఎంత చెప్పినా ఎవ్వడు నమ్మడు. ఈవెన్ మీ సొంత ఫ్రెండ్స్, ఫ్యామిలీ కూడా నమ్మదు. కాబట్టి ఇలాంటి హోటల్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ప్రియాంక చోప్రా లిప్స్, జాన్ అబ్రహం బంప్స్, ఐశ్వర్య రాయ్ ఐస్, అమితాబ్ బచ్చన్ అండ్ రజనీకాంత్ వాయిస్ అండ్ మెస్సీ యొక్క లెఫ్ట్ లెగ్, వీటికి ఈ సెలబ్రిటీలు ఇన్సూరెన్స్ తీసుకొని ఉన్నారు. అంటే వీళ్ళ బాడీ పార్ట్స్కి భవిష్యత్తులో ఏమైనా అయితే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వీళ్ళకు కోట్ల రూపాయలు వస్తాయి. అదేంటి, బాడీ పార్ట్స్ మీద కూడా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చా అంటే ఇది కేవలం సెలబ్రిటీలకు, ఎస్పెషల్లీ వాళ్ళ బాడీలో ఏ పార్ట్ వాళ్ళకు ఇంపార్టెంటో ఆ పార్ట్ పైన మాత్రమే ఉంటుంది. ప్రియాంక చోప్రా తన లిప్స్ పైన దాదాపు $10 మిలియన్ ఇన్సూరెన్స్ తీసుకుంది. ఇది మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 83 కోట్ల రూపాయలతో సమానం. అదే జాన్ అబ్రహం బంప్ 10 కోట్ల రూపాయలది. ఈ మెస్సీ యొక్క లెఫ్ట్ లెగ్ ఇన్సూరెన్స్ అయితే $900 మిలియన్, అంటే 7,516 కోట్ల రూపాయలది. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? అండ్ మీలో ఎంతమందికి అట్లీస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ అయినా ఉంది? కింద కామెంట్లు చెప్పండి. అండ్ లేని వాళ్ళు తప్పకుండా తీసుకోండి. ఈ కాలంలో హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడం కంటే దురదృష్టం ఇంకోటి లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్కియాలజిస్టుల ప్రకారం ఈజిప్ట్ దేశం ప్రపంచంలోనే అతి పురాతనమైంది. కానీ ఇది అబద్ధం. మన భారతదేశం ప్రపంచంలోనే అతి పురాతనమైన దేశం. ఈ విషయాన్ని ఎవిడెన్స్తో ప్రూవ్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం ఈజిప్ట్ దేశం దాదాపు 5,000 సంవత్సరాల పురాతనమైంది. కానీ మన హిందూ ధర్మానికి చెందిన ఈ ముద్రను చూడండి, ఇది పశుపతి ముద్ర. ఇది దాదాపు 5,000 నుంచి 6,000 సంవత్సరాల పురాతనమైంది. అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఈ విగ్రహాన్ని చూడండి, ఇది శివుడికి సంబంధించిన కల్ప విగ్రహం. ఈ విగ్రహం ఎప్పటిదో తెలుసా? శాస్త్రవేత్తలు దీన్ని కార్బన్ డేటింగ్ చేసి ఇది దాదాపు 28,450 సంవత్సరాల పురాతనమైందని నిర్ధారించారు.
అంటే మన హిందూ ధర్మంలోని కాలమానం ప్రకారం ఇది కలియుగంది కూడా కాదు, అంతకన్నా ముందు ద్వాపర యుగానికి సంబంధించింది. మన భారతదేశంలో ప్రజలు సనాతన ధర్మాన్ని ఫాలో అవుతూ ఇలా శివుణ్ణి పూజిస్తున్న టైంలో ఇప్పుడు ప్రపంచంలో అతి పురాతనమైన నాగరికతలుగా చెప్పబడుతున్న ఈజిప్ట్, గ్రీస్, మెసొపొటేమియా, మొహంజదారో, హరప్ప లాంటివి అసలు స్టార్ట్ కూడా కాలేదు. అంటే 28,000 సంవత్సరాల క్రితం భారతదేశంలో హిందూయిజం విరాజిల్లుతున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా వేరే మతం లేదు. ఇది వినడానికి మీలో కొంతమందికి ఇబ్బందిగా ఉండవచ్చు, కాకపోతే ఇది వాస్తవం. మీరు సొంతంగా రీసెర్చ్ చేసి కూడా తెలుసుకోవచ్చు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఈ సనాతన ధర్మం పైన మీ ఒపీనియన్ ఏంటి? అండ్ మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? అంతరిక్షంలోకి రాకెట్లు పంపడం ఎంతో ఖర్చుతో కూడుకుంది. మీకు తెలుసా, నాసా రాకెట్లను అంతరిక్షంలో పంపడానికి కేవలం నిమిషానికి $2.7 మిలియన్ ఖర్చు చేస్తుంది. ఇది మన ఇండియన్ కరెన్సీలో 22,54,00,000 రూపాయలకి సమానం. అదే ఒక కంప్లీట్ రాకెట్ని అంతరిక్షంలో పంపేందుకు 1,400 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. అయితే ఈ ఖర్చులు తగ్గించేందుకు జపాన్ ఒక క్రేజీ ఐడియాతో ముందుకు వచ్చింది. అదే స్పేస్ ఎలివేటర్. సింపుల్గా చెప్పాలంటే ఇది అంతరిక్షంలో వెళ్లేందుకు ఒక లిఫ్ట్ లాంటిది. అంతరిక్షానికి ఎలివేటర్ కట్టడం పాసిబులా అంటే ఎస్, సాధ్యపడుతుంది. కాకపోతే చాలా రిస్కీ. సైంటిస్టులు చెప్పేది ఏమిటంటే అంతరిక్షంలోకి ఒక హెవీ స్పేస్ స్టేషన్ని పంపి దాని నుంచి భూమికి ఒక బలమైన తాడును పంపించి దాని ద్వారా స్పేస్ ఎలివేటర్ నిర్మించవచ్చు అని. ఈ స్పేస్ ఎలివేటర్ కోసం మనకు దాదాపు 35,785 కిలోమీటర్ల పొడవైన తాడు కావాలి. ఈ తాడు మనం రెగ్యులర్గా ఉపయోగించే ఆషామాషి తాడైతే కుదరదు. దీనికి అత్యంత బలమైన మెటీరియల్ కావాలి. కొంతమంది సైంటిస్టులు దీన్ని స్టీల్తో కడితే బాగుంటుంది అంటున్నారు. మరికొంతమంది స్టీల్ బాగా హెవీ అయిపోతుంది, కార్బన్ నానో ట్యూబ్ మెటీరియల్ అయితే బాగుంటుంది, ఇది స్టీల్ కంటే చాలా బలమైంది, అలాగే తేలికగా ఉంటుంది అని చెప్తున్నారు. ఇప్పుడు మీలో కొంతమందికి డౌట్ రావచ్చు, బ్రదర్ అంతరిక్షంలో ఒక పెద్ద స్పేస్ స్టేషన్ని ఉంచి భూమికి లిఫ్ట్ని ఆపరేట్ చేస్తే అది మొత్తం కిందకి కూలిపోదా అని. దీనికి ఆన్సర్ నో. ఎప్పుడైతే మనం ఒక ఆబ్జెక్ట్ని భూమి యొక్క జియోసింక్రనస్ ఆర్బిట్లో ఉంచి దాన్ని ఎర్త్ రొటేషన్తో కరెక్ట్గా మ్యాచ్ చేయగలమో అది కిందకి పడదు. దానిపైన భూమి గ్రావిటీ కంటే కూడా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎక్కువగా పనిచేస్తుంది. సైన్స్ ప్రకారం అయితే ఇది పాసిబుల్ అని తెలుస్తుంది, కానీ దీన్ని మనుషులు నిర్మిస్తారా అంటే ఇప్పుడే చెప్పలేం. బై ద వే, ఈ కంప్లీట్ స్పేస్ ఎలివేటర్ నిర్మించేందుకు $8 బిలియన్ ఖర్చు అవుతుంది. కానీ దీన్ని నిజంగా నిర్మించగలిగితే అంతకన్నా ఎక్కువ డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. ఈ స్పేస్ ఎలివేటర్ ఐడియా గురించి మీరేమనుకుంటున్నారు? ఇది బెస్ట్ ఐడియానా, వరస్ట్ ఐడియానా? అసలు ఇది పాసిబుల్ అవుతుందా? కాంగ్రెస్ తరపున రీసెంట్గా గెలిచిన 99 మంది ఎంపీలను డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంది. ఎస్, మీరు వింటుంది కరెక్టే. 99 మంది కాంగ్రెస్ ఎంపీలను తొలగించే అవకాశం ఉంది. మీ అందరికీ తెలుసు, ఎలక్షన్లో ప్రజలకు డబ్బులు ఇచ్చి లేదా మందు ఇచ్చి మాకు ఓట్లు వేయమని చెప్పడం రీప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ప్రకారం చట్ట విరుద్ధం. అంతేకాదు ఈ చట్టంలోని క్లాస్ 123 ప్రకారం మీరు ఓట్ల కోసం ప్రజల్ని డబ్బు చూపించి లేదా ఇతర ఆశ చూపించి ఇన్ఫ్లుయెన్స్ చేయరాదు. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, బ్రదర్ రూల్స్ చాలా ఉన్నాయి, కాకపోతే ఎవ్వరూ ఫాలో కారు. ప్రతి రాజకీయ నాయకుడు ఓట్ల కోసం డబ్బులు ఇస్తారు అని. అది వాస్తవమే. కాకపోతే ఆ డబ్బులు పంచేవారిని మనం పట్టుకుంటే మెయిన్ పార్టీ వాళ్ళు మనకు దొరకరు, ఏదో విధంగా తప్పించుకుంటారు. కానీ ఒక పార్టీకి చెందిన రాజకీయ నాయకులు ఒక ప్రింటెడ్ కూపన్ తీసుకొని ఆ కూపన్ పైన ఆ పార్టీ అధినేతల సిగ్నేచర్ని కూడా పెట్టి మీరు మాకు ఓటేయండి, మేము గెలిస్తే మీ అకౌంట్లో నెలకు 8,000 ఇస్తాము, సంవత్సరానికి ₹1,00,000 ఇస్తాము, మీ లోన్లన్నీ మాఫీ చేస్తాము, ఎటువంటి ఉద్యోగం లేని వాళ్ళకు కూడా సంవత్సరానికి ₹1,00,000 ఇస్తామని చెప్పడం చట్టరీత్యా నేరం. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎటువంటి పేపర్ కానీ కూపన్ కానీ సైన్ చేసిన ఎటువంటి డాక్యుమెంట్ ఇవ్వకుండా గాల్లో ఇలాంటి మాటలు మాట్లాడి ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే దాన్ని మనం నేరంగా ప్రూవ్ చేయలేము. కానీ మీరు ఒక పేపర్ని ప్రింట్ చేసి దానిపైన ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విషయాలు రాసి మాకు ఓటు వేయమని చెప్పడం చట్టరీత్యా నేరం. ఇలాంటి పని కాంగ్రెస్ పార్టీ చేసింది. రీసెంట్గా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన కొంతమంది మహిళలు వాళ్ళకు ఇచ్చిన ఈ కూపన్ పేపర్లు పట్టుకొని కాంగ్రెస్ ఆఫీసుల దగ్గర కూర్చున్నారు, మాకు ₹1,00,000 ఇవ్వండి అని. అంటే ఈ మహిళలంతా కూడా మాకు డబ్బులు ఇస్తారు అనే ఆశతో వాళ్ళకు ఓట్లు వేశారు. ఇక్కడ ఈ మొత్తం సినారియో కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం జనాలకు లంచం ఆశ చూపించినట్టుగా అయింది.
ఇదే విషయంపై ఢిల్లీకి చెందిన ఒక లాయర్ కాంగ్రెస్ పార్టీ జనాలకు లంచం ఇచ్చి 99 సీట్లు సాధించిందని సుప్రీంకోర్టులో కేసు వేశాడు. ఈ విషయంపై సుప్రీంకోర్టు త్వరలో తీర్పు ఇవ్వనుంది. సుప్రీంకోర్టు ఈ విషయంపై ఎలా రియాక్ట్ అవుతుందో మనం వేచి చూడాలి. దీని గురించి మీరేమనుకుంటున్నారు? నిజంగానే కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి చెందిన 99 మంది ఎంపీలను డిస్క్వాలిఫై చేస్తే పరిస్థితులు ఎలా మారతాయి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ లాంటి టూల్స్ మార్కెట్లోకి రావడంతో బయట చాలా విషయాలు మనం ఊహించిన దానికంటే కూడా వేగంగా మారిపోతున్నాయి. రీసెంట్గా ఎలాన్ మస్క్ కూడా హ్యూమన్ లాంటి రోబోట్లను తయారు చేసి మార్కెట్లోకి త్వరగా తేబోతున్నట్టుగా ప్రకటించాడు. ప్రజెంట్ టెక్నాలజీలో వస్తున్న అభివృద్ధి చూస్తుంటే చాలా త్వరలో మన ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక రోబోట్ ఖచ్చితంగా ఉండబోతుంది అనిపిస్తుంది. ఒకవేళ రోబోట్లు మార్కెట్లో వచ్చాయే అనుకోండి, మానవ జీవన విధానం కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. దీనికి తోడు రీసెంట్గా స్విట్జర్లాండ్కి చెందిన కొంతమంది శాస్త్రవేత్తలు లివింగ్ కంప్యూటర్ని తయారు చేశారు. ఇక్కడ లివింగ్ కంప్యూటర్ అంటే మనిషి మెదడులోని కొన్ని కణాలు తీసుకొని మానవ మెదడులోని న్యూరాన్లను కంప్యూటర్ హార్డ్వేర్తో కనెక్ట్ చేసి ఒక లివింగ్ కంప్యూటర్ తయారు చేశారు. దీన్ని తయారు చేసిన సైంటిస్టులు రాబోయే రోజుల్లో ఇది మరింత అడ్వాన్స్ అవుతుంది అని చెప్తున్నారు. అంటే రాను రాను మెల్లగా మనుషులే ఒక కంప్యూటర్గా మారిపోబోతున్నారు. రాబోయే రోజుల్లో ఇవి సక్సెస్ అయితే గనక మనిషికి తిరుగు లేకుండా పోతుంది. చివరికి మనిషే దైవంగా మారిపోతాడు. ఎందుకంటే ఒక కంప్యూటర్గా మారిన మనిషికి మరణం అనేది ఉండదు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? మనుషులు మరింత అడ్వాన్స్ అవ్వడం వల్ల మనకు లాభమా నష్టమా? ఒక జీవి చనిపోయే ముందు ఆ జీవి ముఖంలో చావు కలని లైవ్లో ఎప్పుడైనా చూసారా? ఇదిగో ఈ వీడియోలో ఇప్పుడు చూడండి. ఈ కోడి ముందే ఒక వ్యక్తి ఇంకో కోడిని ముక్కలు ముక్కలుగా నరుకుతున్నాడు. నెక్స్ట్ వంతు ఈ చూస్తున్న కోడిదే. ఈ జీవులకు మనంత జ్ఞానం ఉండకపోవచ్చు, కాకపోతే తర్వాత పోయే ప్రాణం తనదే అని తెలిసి ఇది ఏమని ఆలోచిస్తుంది కావచ్చు. అసలు నేను ఏం తప్పు చేశాను? ఈ మనుషులు నన్ను ఇంత క్రూరంగా దయనీయంగా ఎందుకు నరికి చంపుతున్నారు అని అది ఎంతగా బాధపడుతూ భయపడుతూ ఉండొచ్చు. ఒకసారి ఇమాజిన్ చేయండి, మన ముందే ఒక మనిషిని ముక్కలుగా నరికేస్తున్నారు. తర్వాతి వంతు మనదే అన్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అసలు దాన్ని మీరు ఎక్స్ప్రెస్ చేయగలరా? ఇదిగో ఇక్కడ ఈ నిల్చున్న కోడి పరిస్థితి అదే. నేను ఈ వీడియో ద్వారా నాన్ వెజ్ తినేవాళ్ళు మొత్తం ఆపేయండి, కంప్లీట్గా వెజిటేరియన్గా మారిపోండి అని చెప్పట్లేదు. అది మీ ఇష్టం. బట్ ఖచ్చితంగా మీలో కొంతమందికైనా జాలి కలిగి ఉంటుంది. ఈ వీడియో చూసే లక్షల మందిలో అట్లీస్ట్ ఒక 10 మంది అయినా మారుతారని నా ఆలోచన. మనకు చాలామంది చెప్తూ ఉంటారు, ఈగో అంత ఉండకూడదు, నీ ఈగోని తగ్గించుకో అని. ఇది కొంతవరకు వాస్తవమే. కాకపోతే మీ ఈగో మిమ్మల్ని కొన్నిసార్లు లైఫ్లో సక్సెస్ఫుల్ అయ్యేలాగా చేయగలదు. ఎలాగో తెలుసా? చెన్నై ఎక్స్ప్రెస్ మూవీలో ఈ సీన్ గుర్తుందా? ఈ సీన్లో షారూఖ్ ఖాన్ తన ఓవర్ కాన్ఫిడెన్స్తో హీరోయిన్ని ఎత్తుకొని టెంపుల్ పైకి ఎక్కిస్తాను అని ఛాలెంజ్ చేస్తాడు. కానీ టెంపుల్ దగ్గరికి వెళ్ళి మెట్లను చూసేసరికి మనోడి ఫీజులు ఎగిరిపోతాయి. ఆ మెట్లను చూసి మనోడిలో ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఫియర్ లాగా మారిపోతుంది. అన్ని మెట్లు ఎక్కగలనా అనే భయం మొదలవుతుంది. కానీ మనోడు ఆల్రెడీ ఛాలెంజ్ చేశాడు కాబట్టి ఆ ఛాలెంజ్ ఓడిపోవడానికి తనలో ఉన్న ఈగో అడ్డు వస్తుంది. ఆ ఈగోతో అతను ఎలాగైనా సరే గెలవాలని తన పూర్తి శక్తిని ఉపయోగించి తను అనుకున్న ఛాలెంజ్ని కంప్లీట్ చేస్తాడు. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ఈగో. ఎప్పుడైతే మనలో ఉన్న ఈగో హెల్దీగా ఉంటుందో అప్పుడు అది మనలో ఉన్న కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేస్తుంది. మనలో ఉన్న భయాన్ని అనగదొక్కి అనుకున్న పనిని చేసేలా చేస్తుంది. దాంతో మనం ఇంపాసిబుల్ అనుకున్న పనులు కూడా పాసిబుల్ చేయగలం. కానీ అదే ఈగో అన్హెల్దీ అయితే అది మిమ్మల్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తుంది, పర్సనల్గాను ప్రొఫెషనల్గాను. సింపుల్గా చెప్పాలంటే మనలో ఉన్న ఈగో ఒక ఫైర్ లాంటిది. దాంతో మీరు మీ ఇంటిని తగలబెట్టవచ్చు, అలాగే మీకు ఇష్టమైన ఆహారాన్ని వండుకోవచ్చు. అది మీరు వాడుకునే విధానం పైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి గైస్, మనలో ఈగో ఉండడం చెడ్డ విషయం కాదు. ఆ ఈగోని సక్సెస్ అవ్వడానికి ఒక వెపన్ లాగా వాడండి. చివరి ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు మీరు ఈ వీడియోను చూశారంటే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.
మీకు తెలుసా, బియర్ తాగే వాళ్ళు తాగని వాళ్ళకంటే ఎక్కువ రోజులు జీవిస్తారు. షాక్ అవ్వకండి, నేను ఏదో మిస్టేక్లో చెప్పలేదు. నిజంగానే బియర్ తాగే వాళ్ళు తాగని వారి కంటే ఎక్కువ రోజులు జీవిస్తారు. బియర్ తాగడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ముందుగా బియర్ తాగే వారిలో హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. బ్లడ్లో షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుంది. అలాగే బియర్ తాగే వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. అతి ముఖ్యంగా ఒక రీసెర్చ్లో తెలిసింది ఏమిటంటే, బియర్ తాగడం వల్ల ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధి మనకు రాకుండా ఉంటుంది. ఈ వ్యాధి వల్ల బోన్స్ చాలా వీక్ అయిపోయి ఈజీగా బ్రేక్ అయిపోతాయి. కానీ బియర్ తాగే వారిలో ఈ వ్యాధి ఎక్కువగా రాదు. బోన్స్ యొక్క డెన్సిటీ పెరిగి అవి మరింత స్ట్రాంగ్ అవుతాయి. ఈ విషయాలు వినడానికి నమ్మశక్యంగా లేకున్నా ఇవి వాస్తవం. కావాలంటే మీరు సొంతంగా రీసెర్చ్ చేసి మరీ తెలుసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది. మీరు ఈ బియర్ని లిమిట్లో తాగితేనే ఈ బెనిఫిట్స్ ఉంటాయి. లాభాలు ఉన్నాయని చెప్పి అతిగా తాగారనుకోండి, అది మీ ప్రాణాలు కూడా తీస్తుంది. అయితే రోజుకు ఎంత బియర్ తాగాలంటే, ఎక్స్పర్ట్ల ప్రకారం రోజుకి 300 ml నుంచి 500 ml బియర్ తాగవచ్చు. అంటే ఒక ½ లీటర్ బియర్ డైలీ తాగవచ్చు. దానివల్ల పెద్దగా మీకు ఎటువంటి హెల్త్ రిస్క్ ఉండదు. మీరు ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? సో గైస్, విన్నారు కదా, మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. రాబోయే వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.